ఈ మోంతా తుఫాన్ ఎఫెక్టు అని చెప్పి ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుంది, హెచ్చరికలు అని చెప్పి ఒక పక్క పిక్స్ వైరల్, టీవీలలో అయితే మొత్తం సముద్రం ఎగిసిపడుతూ ఉన్నట్లు, చెట్లు ఏదో అవుతున్నట్లు, గాలి అవుతున్నట్లు, ఇంకొకరు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అయితే పాత పిక్స్ ఎప్పటివో పెట్టేసి అంతా ఇప్పుడే జరుగుతుంది అని జనాలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సన్నిహితులు, బంధువులు, మిత్రులు వేరే ప్రాంతాల్లో ఉండి మళ్ళీ వాళ్ళని ఆరా తీయడం, ఏమైంది, ఎట్లయింది, ఎట్లుంది, ఏంటి పరిస్థితి, జాగ్రత్త ఇవన్నీ జరుగుతూ ఉంటే చివరికి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళే కొన్ని వీడియోల్లో తీసి మరీ చూపెడుతూ ఉన్నారు. అయ్యా ఇక్కడ ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలే, ఏదో తుఫాన్ అంటే నా చినుకులు పడుతూ ఉన్నాయి కానీ అంత గాలి లేదు అని, ఇంకా సాయంత్రానికి ఏమన్నా అవుతుందేమో, ఇప్పటి నుంచే లేని దాన్ని కూడా ఫుల్ ఉంది అని విపరీతంగా సర్క్యులేట్ చేసి ఎందుకంటే జనాలు భయపెడతారు. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ఫోటోలు వీడియోలు తీసి చూపెడుతూ ఉన్నారు. ఈరోజు 12 గంటలకు ఒకరు వీడియో తీశారట. ఆడ ఒక తుఫానుగానే అంటే ఏమంటారు, ఒక చెట్టు కూడా కదలలేదు మామూలుగా. ఒక చెట్టు కూడా కదులుతూ, అది ఆ కొబ్బరి చెట్టు, ఏ చెట్టు ఏమి ఒక్క చినుకు కూడా పడుతూ ఉంటుంది లేదు అక్కడ, ఒక్క చినుకు కూడా పొద్దున ఏదో కొంచెం పడిందంట అంతే, ఒక్క చెట్టు కదులుతున్నట్లేదు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తీసిండేది అని చెప్పి చెయ్యి పెట్టి చూపెడుతున్నా కానీ ఒక చినుకు కానీ వేలు మీద పడట్లేదు అని చెప్పి చూపెడుతూ ఉన్నారు. అంటే ఊరకే భయపెట్టే అంత అవసరం లేదు, ఉంది జాగ్రత్తలు చెప్పడం అంతవరకు అయితే ఓకే. ఇంకా తీరం దాటే సమయంలో అప్పుడు ఏమైనా ఉంటుందేమో, కొందరు బీచ్ దగ్గరికి వెళ్ళి కొందరు అధికారులు, కొందరు పాలకపక్ష ప్రజాప్రతినిధులు వీళ్ళు ఆడేందో హడావిడి బీచ్ దగ్గర మామూలుగా కాస్త గాలి అది ఇది ఉంటుంది ఎప్పుడైనా కానీ, అమావాస్య పౌర్ణమి లాంటప్పుడు కూడా అక్కడ ఉంటాయి గాలి అది ఇది. ఇంకా విపరీతంగా అయితే ఏం కాలేదు. సో ఊరికే భయపెట్టకండి. ఆ తీరం దాటేటప్పుడు ఏమైనా ఉంటే అటు ఇటు ఉంటుంది, జాగ్రత్త కూడా చెప్పడంలో ఓకే. లేనిదిగా నీకేంటో పాతవి పెట్టేసి జనాన్ని భయపెట్టడం కాకపోతే ఏందో ఊరికే అతి ఎలివేషన్స్ అన్నీ.